దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు నూతన డిజైన్ రూపొందించారు. ఇందులో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ను తొలగిస్తున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి అనుమతిస్తారు. ఇప్పటి వరకు 18 ఎక్కగానే భక్తులను ఎడం వైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వంతెన్ని తొలగించనుండడంతో మెట్లు ఎక్కగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అప్పుడు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదంటే 4 లైన్లు దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికలపురం మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లైఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడం వైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే 2-3 సెకండ్ల పాటు స్వామి దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు. తాజా డిజైన్తో కణిక వంశి నుంచి వెళ్తే 30 సెకండ్ల నుంచి నిమిషం పాటు ఆ స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిని తొలగించే పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద అయ్యప్పను మనసారా చూసుకునేందుకు చాలా వెసులుబాటు కలుగుతోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.